నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం 14వ భాగం చివరి భాగం వినేద్దాం. ఇంతలో హర్ష కల్పించుకొని వాళ్ళు రాజేంద్రతో చెయ్యి కలిపిన మాట నిజమే, కానీ అది మీ ఆస్తి కోసం చేశారే తప్ప మిమ్మల్ని చంపాలి అని వాళ్ళ ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఆ రాజేంద్ర వాడి స్వార్థం కోసం కంపెనీలో జరిగే చిన్న చిన్న విషయాలని మీ బాబాయ్కి పెద్దగా చూపించి మీ మీద ద్వేషంగా మార్చి వాళ్ళని వాడికి అనుకూలంగా అలా మార్చాడు. అలాగే మరో విషయం ఏమిటంటే అమ్మమ్మ, ఇప్పుడు అక్షర కిడ్నాప్తో వాళ్ళకేం సంబంధమే లేదు అని చెప్తాడు. అయినా కూడా బాబు, వాళ్ళు అక్షరాకి ఏమైనా చేస్తారేమో అని భయపడి మాత్రమే ఇన్నాళ్ళు భరించాను. ఇప్పుడు నువ్వొచ్చాక నాకు ధైర్యం వచ్చింది. ఇంక వాళ్ళని భరించాల్సిన అవసరమే లేదు అంటుంది నాని. అక్షర లేచి, నాని ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటుంది స్థిరంగా. నాకు తెలీదు అంటుంది నాని అంతే స్థిరంగా. నాని, నా గురించి నీకు బాగా తెలుసు, చెప్పు వాళ్ళు ఎక్కడున్నారు అంటుంది. ఇప్పుడే తేరుకొని ఇంటికి వచ్చింది, మళ్ళీ ఏమవుతుందో అని చెప్తుంది నాని. అక్షర వెంటనే వెళ్తుంది, హర్ష కూడా వెనకే వెళ్తాడు. కానీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాడు. ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయం. చాలా సున్నితం అవటంతో అవసరమైన దగ్గర మాత్రమే వస్తూ చాలా వరకు దూరంగానే ఉంటున్నాడు. అక్షర వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తుంది. ఏం చేస్తుందో అని హాల్లోనే అటూ ఇటూ తిరుగుతున్న నాని అక్షర వాళ్ళని తీసుకురాగానే వాళ్ళు లోపలికి రావటానికి అస్సలు వీల్లేదు అంటుంది. లోపలికి రావాలి నాని, రావటమే కాదు వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళ వలన నేను ఎలాగో తల్లిదండ్రులని కోల్పోయి బతుకుతూ ఉన్నాను. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళలాగానే గౌతమ్కి అన్యాయం చేయమంటావా? గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టం నాని. వాడు నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువ. వాడు ఇంట్లో అందరికన్నా నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అలాంటి వాడికి తల్లిదండ్రుల్ని దూరం చేయమంటావా? నేను అలా జరగనివ్వను నాని. నా తమ్ముడికి అన్నీ దక్కాలి. వాడి జీవితం కూడా నాలాగా కానివ్వను. నేనుండగా అస్సలు కానివ్వను. నీకు ఇదంతా ఇష్టం లేకపోతే చెప్పు, నేను కూడా ఇంట్లో ఉండను అంటుంది ఆవేశంగా. ఇంతవరకు ఎలాగో ఉన్నా అక్షర మాటలు విన్నాక వెంటనే వెళ్ళి తన కాళ్ళ మీద పడిపోతారు పిన్ని బాబాయ్. బాబాయ్ లేవండి. పిన్ని నువ్వు కూడా ఏంటిది? నేను చిన్నదాన్ని, పైగా మీ కూతురి వరుస. ఇలా ఎవరైనా చేస్తారా అంటుంది. చిన్నదానివైనా నీకు ఉన్నంత ప్రేమాభిమానాలు సంస్కారం మాకు లేవు తల్లి. అందుకే ఇంత నీచానికి ఒడిగట్టాం. మమ్మల్ని క్షమించు అంటారు. పిన్ని, మీరు చేసింది క్షమించేంత చిన్న విషయం కాదు. కానీ గౌతమ్ కూడా ఈ ఇంటి బిడ్డనే కదా. వాడికి అన్యాయం జరుగుతుంది అని ఎలా అనుకున్నారు? బయట వాళ్ళనే సొంత వాళ్ళలా చూసే నాన్నగారు మిమ్మల్ని తక్కువగా వేరుగా చూస్తున్నారు అంటే మీరెలా నమ్మారు బాబాయ్? ఇప్పటికీ ఏం మించిపోలేదు. నా తమ్ముడికి ఏ లోటు రాకుండా చూసుకోవటం అక్కగా నా బాధ్యత అంటూ లాయర్ ద్వారా తన పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలన్నీ తెప్పించి వాటిని గౌతమ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా సంతకం చేయటానికి రెడీ అయ్యేసరికి, అక్షర నువ్వేం చేస్తున్నావు అనేది అర్థమవుతుందా అంటుంది నాని. నాన్న నాకు ఇచ్చారు నాని, నేను నా తమ్ముడికి ఇస్తున్నాను. ప్లీజ్ కాదనుకు నాని అంటుంది అక్షర. బాబు నువ్వైనా చెప్పు అంటూ హర్ష వైపు తిరుగుతుంది నాని. ఆ మాట అనగానే సంతకం చేయకుండా హర్ష ఏం చెప్తాడా అని ఆగుతుంది. తనకి ఎలా అనిపిస్తే అలా చేయనివ్వండి అమ్మమ్మ, తను హ్యాపీగా ఉంటే అదే చాలు అంటాడు హర్ష నవ్వుతూ. నాకు తెలుసు కన్నా, అందుకే నీకు చెప్పకుండానే అన్నీ రెడీ చేయించి తెచ్చాను అని మనసులో అనుకుంటూనే సంతకం చేయబోతుండగా, వద్దమ్మా మాకు ఏ ఆస్తిపాస్తులు వద్దు, మీ అందరితో సంతోషంగా ఉంటే అదే చాలు అని కళ్ళనీళ్లతో బాబాయ్ పిన్ని వాళ్ళు అంటారు. లేదు పిన్ని, ఇదంతా మీకోసం కాదు, గౌతమ్ కోసం. వాడికి కూడా ఏదో ఒకటి ఉండాలి. లేదంటే రేపు ఇంకొకడు వచ్చి మన ఈ సిచ్యువేషన్ని వాడుకోవడానికి చూస్తారు. ఇక ఇదంతా వద్దు పిన్ని, మనం హ్యాపీగా ఉండాలంటే ఇది జరగాలి, కాదనకండి అంటూ సంతకం పెట్టేస్తుంది. సంతకం పెట్టేశాక ఏదో మాట్లాడబోతుంటే గౌతమ్ తలుపు తీసుకొని వస్తాడు. అది చూసి అందరూ అక్కడితో ఆపేస్తారు. గౌతమ్ కిందికి వచ్చి, అమ్మా మీరు వచ్చేసారా? అక్క వచ్చే టైంకి కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ అక్కని చుట్టేసి అంటాడు. నన్ను కాపాడినందుకు
ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవటానికి అని గుడికి వెళ్ళారా అంటుంది అక్షర. ఓ అవునా, మరి ప్రసాదం బొట్టు తీసుకురాలేదేమి అంటాడు గౌతమ్. అక్క ఎలా ఉందో అని చూడటానికి గబగబా మొక్కేసి వచ్చేసుంటారు అంటాడు హర్ష. సరే మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి బాబు అంటుంది నాని. సరే అమ్మమ్మ, రా అక్షర వెళ్దాం అంటూ పైకి తీసుకుని వెళ్తాడు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్షర గదిలోకి వెళ్ళి తలుపు వేయగానే అలాగే కూర్చొని ఏడుస్తుంది. హర్ష ఆమె దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటాడు. ఆమెకు కూడా ఓదార్పు కోరుకోవటంతో అతడిని అలానే గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ప్లీజ్ కామ్ డౌన్ రా, అయిందేదో అయిపోయింది. నీకు రెస్ట్ ఇప్పుడు చాలా అవసరం. ఇక స్ట్రెస్ తీసుకోకు అంటాడు హర్ష. అక్షర అలానే ఏడుస్తూ హర్ష భుజం మీద పడుకుండిపోతుంది. హర్ష నెమ్మదిగా తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. పరుగులు పెట్టి అలసిపోయిన ప్రశాంతమైన నిండు గోదావరిలాగా ఉంది ఆమె మొహం. ఆమె హెయిర్ని అలా వెనక్కి నెట్టి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. అక్షర అలానే పడుకునే ఉంటుంది. హర్ష వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. తల మీద చెయ్యి వేసి నిమిరేసరికి అక్షరాకి మెలకువ వచ్చి హర్షని చూసి స్నానం చేశావా అంటుంది. అంటాడు. అంతే సడన్గా లేచి కూర్చొని హర్ష కట్టుకట్టిన చెయ్యిని చూస్తుంది. తడిపేశావా ఏంటి నువ్వు, తడవకూడదు అని కూడా నీకు తెలీదా అంటూ క్లీన్ చేసి మళ్ళీ కట్టుకడుతుంది. హర్ష అలానే చూస్తూ కూర్చుంటాడు. కట్టుకట్టడం అయిపోయాక అక్షర స్నానం చేయటానికి వెళ్తుంది. వెళ్ళి వచ్చేసరికి హర్ష పడుకొని ఉంటాడు. ఇక తను నటించవలసిన అవసరం లేదు. అందుకే ఇంతవరకు దాచిన పొడుగు జుట్టుకి తలారా స్నానం చేసి హర్షకి నచ్చినట్టుగా చీర కట్టుకొని జుట్టు ఆరకపోవటంతో అలాగే చిన్న క్లిప్పు పెట్టి వదిలేసి హర్ష పక్కన పడుకుంటుంది. అక్షర అతన్ని తల నిమురుతూ పడుకుంటుంది. కాసేపటికి హర్షకి మెలకువ వచ్చి చూస్తాడు. అక్షర చీరలో తన పక్కన పొడుగు జుట్టు వీపంతా పడుచుకుని ఉంటుంది. ఆహా ఎంత బాగుంది ఈ కళ అంటూ మళ్ళీ కళ్ళు మూసేస్తాడు. కాసేపయ్యాక ఇంటి నుండి హర్షకి ఫోన్ వస్తుంది. చూస్తే అమ్మ అని ఉంటుంది. హర్ష ఫోన్ ఎత్తి హా అమ్మా చెప్పు అంటాడు నిద్రమత్తుతో. కన్నా ఇంటికి ఎప్పుడు వస్తావురా అంటుంది ఆవిడ. ఇప్పుడు బయలుదేరతామమ్మా, అలసటగా ఉంటే పడుకున్నాం, వస్తున్నాం అంటూ పెట్టేస్తాడు. అక్షరాకి చెప్దామని పక్కన చూస్తే అక్షర ఉండదు. అక్షర అని పిలుస్తాడు. హా అంటుంది బాత్రూమ్ నుండి. మనం ఇంటికి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు అంటాడు. సరే అంటుంది అటు నుండి అక్షర. హర్ష వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. చూస్తే అక్షర రూమ్లో ఉండదు. కిందికి వెళ్ళి అక్షర అని పిలుస్తాడు. హా వస్తున్నాను అంటూ కిచెన్లో నుండి కాఫీ కప్పుతో వస్తుంది అక్షర. హర్ష అలానే చూస్తూ ఉండిపోతాడు. రాణి పింక్ కలర్ ప్లెయిన్ శారీకి క్రీమ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని ఏ మేకప్ లేకుండా లైట్గా క్రీమ్ రాసి పింక్ స్టిక్కర్ దాని కింద నుదిటిపై కుంకుమ పెట్టుకొని కళ్ళకి నిండుగా కాటుక పెట్టి జడలో మల్లెపువ్వులు దండ పెట్టుకొని వస్తుంటే హర్షకి మతిపోతుందేమో అనిపిస్తుంది. ఆమె నడుస్తుంటే వచ్చే పట్టీలు గాజుల చప్పుళ్ళు ఎంతో వినసొంపుగా ఉన్నాయి. అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తున్న హర్ష దగ్గరికి వచ్చి ఏమండి కాఫీ అని అరుస్తుంది. హర్ష ఉలకడు పలకడు. పక్కనే ఉన్న వాటర్ తీసి మొహం మీద కొడుతుంది. అప్పుడు తేరుకొని లేస్తాడు. బంగారం ఇది నువ్వేనా అంటాడు. నేను అక్షర కాదు, మన వంట మనిషిని అంటుంది. హర్ష ఏంటి అన్నట్లు చూస్తాడు. కాకపోతే మరేంటండి, త్వరగా కాఫీ తాగండి, అత్తమ్మ రమ్మన్నారు కదా, వెళ్ళాలి అంటూ కాఫీ ఇచ్చి వెనక్కి తిరుగుతుంది. అంతే హర్ష షాక్ అయిపోతాడు. పొడుగు జడ, దానిలో 3 వరుసల పూలు. ఆమెని అలా వెనక నుండి చూడగానే హర్ష తనని మొదటిసారి చూసిన రోజు గుర్తుకొస్తుంది. కాఫీ తాగి నానికి చెప్పి బయలుదేరతారు. అంతవరకు ఎలాగో ఉన్నా ఇంకా ఆగలేక కారు పక్క కాపి ఏంటి మేడం ఇదంతా అని అడుగుతాడు. ఏమైంది శ్రీవారు, బాలేదా అంటుంది అక్షర. బాలేదా అంటున్నావా, నాకు నిన్ను మొదటిసారి చూసింది గుర్తుకు వచ్చింది తెలుసా, అయినా నీకు జుట్టు ఇంతేలా అంటాడు. మారిపోయినట్టు ఉండటానికి అన్నీ దాచిపెట్టాను, అందులో ఈ జుట్టు కూడా ఒకటి. మా నాన్నకి నా జుట్టు అంటే చాలా ఇష్టం, అది ఎలా తీసేస్తాను, ఇప్పుడు ఇంకా నటించాల్సిన అవసరం లేకపోవడంతో
నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో అలా ఉంటున్నా అంతే అంటుంది నవ్వుతూ. నీ జుట్టంటే నాకు చాలా ఇష్టంరా. ముందుగా నేను విన్నది నీ గొంతు అయితే నేను చూసింది మాత్రం నీ జడని. అది పోనందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్ను ఇలా చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంటూ అక్షరాన్ని దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు. చెప్పు, ఈ ఆనంద సమయంలో నీకేం కావాలన్నా ఇస్తాను, కోరుకో అంటాడు హర్ష. అయితే మనం ఇంక నుండి అత్తయ్య మామయ్య వాళ్ళతో ఆ ఇంట్లోనే ఉందామా అంటుంది అక్షర. హర్ష నవ్వి, నిన్ను కోరుకోమంటే నాకు వరం ఇచ్చావా బంగారం అంటాడు. అవన్నీ కాదు, ఓకేనా కాదా అంటుంది అక్షర. డబుల్ ఓకే బంగారం. ఈ విషయం మా అమ్మకు చెప్తే ఎగిరి గంతేస్తుంది, వీలైతే నిన్ను ఎత్తుకొని తిప్పేస్తుంది అంటాడు. ఫాస్ట్గా తీసుకెళ్ళి ఇంటి ముందు ఆపుతాడు హర్ష. ముందే చెప్పి ఉండటంతో హర్ష వాళ్ళ అమ్మ గేటు దగ్గరే చూస్తూ ఉంటుంది. వీళ్ళ కారు కనపడగానే లోపలికి వెళ్ళి హారతి పట్టుకొని వచ్చేస్తుంది. హారతి ఇచ్చి బొట్టు పెట్టి గుమ్మడికాయ మిరపకాయలు అన్నీ నాని ఇలా తిప్పి తీస్తుంది ఈవిడి కూడా. అక్షర హర్ష వైపు చూస్తూ నవ్వుతుంది. మూవీ స్టార్ట్ అయింది, ఇంకో 2 గంటలు చూడాల్సిందే అంటాడు హర్ష. అమ్మా, ఇవన్నీ నాని చేసేసింది, మళ్ళీ ఇవన్నీ వద్దమ్మా అంటాడు హర్ష. అయిపోయింది కన్నా అంటూ తను తెచ్చినవన్నీ తిప్పి అప్పుడు చూస్తుంది వాళ్ళని సరిగ్గా. అక్షరాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఆవిడ. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? తను నీ కోడలే, కొత్త అమ్మాయి ఏం కాదు. కాకపోతే ఇంతకుముందు మోడర్న్ మహాలక్ష్మి అయితే ఇప్పుడు ఓల్డ్ స్టైల్ మహాలక్ష్మి అంటూ నవ్వుతాడు. ఆ మాటకు అక్షర ఏడుపు మొహం పెడుతుంది. చాలా ముద్దుగా అందంగా ఉన్నావు తల్లి అంటూ అక్షర తల చుట్టూ చేతులు తిప్పుతూ మెటికలు విరుస్తుంది. ఈలోపు సురేష్ గారు, ఆపరా, నా కోడలు ఎలా ఉన్నా మహాలక్ష్మిలానే ఉంటుంది అంటారు. థ్యాంక్స్ మావయ్య, మీ అబ్బాయి నన్ను ఎప్పుడు ఇలానే ఏడిపిస్తూ ఉంటాడు అంటూ కంప్లైంట్ చేస్తుంది అక్షర. ఇక నుండి అత్తయ్య మావయ్య గారు నా పార్టీ, నువ్వు నన్ను ఏమన్నా కూడా వాళ్ళు చూస్తూ ఊరుకోరు, జాగ్రత్త అంటూ వేలు చూపిస్తుంది. నాకే వేలు చూపిస్తావా అంటూ అక్షరాన్ని పట్టుకోవటానికి హర్ష పరిగెడుతూ ఉంటాడు. అక్షర తప్పించుకొని పరిగెత్తి హర్ష రూమ్లోకి దూరి బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పిల్లల్ని అంత సంతోషంగా చూసి సురేష్ గారు వాళ్ళంతా చాలా ఆనందపడిపోతారు. ఇంతలో హర్ష బెడ్ మీదుగా వెళ్ళి అక్షరాన్ని పట్టుకొని లాగేసరికి ఇద్దరూ కలిసి బెడ్ మీద పడతారు. హర్ష గట్టిగా ఆమె చుట్టూ చేతులు వేసి పట్టుకొని అలాగే చూస్తాడు. హర్ష వదులు, కింద అత్తమ్మ మావయ్య ఉన్నారు అంటుంది. అయితే ఇంకోసారి నాకు వేలు చూపిస్తావా అంటాడు హర్ష. చూపించను, వదులు అంటుంది. సరే, పనిష్మెంట్గా ఒక ముద్దు పెట్టు, అప్పుడు వదులుతా అంటాడు హర్ష. నో, నేను పెట్టను, ముందు వదులు. అయితే ఇలానే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. మొండివాడివి నువ్వు అంటూ బుగ్గపై ముద్దు పెట్టేసరికి హర్ష పట్టు కొంచెం లూజ్ అయ్యేసరికి విడిపించుకొని పారిపోబోయి ఆగిపోతుంది. ఏంటి బంగారం, ఇంకోటి ఇస్తావా అంటాడు హర్ష స్టైల్గా. ఇదేంటి ఇక్కడుంది అంటూ అక్షర చూసే వైపే చూస్తాడు హర్ష. ఇది నాన్నగారి షీల్డ్, ఏఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్కి ఇమ్మని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చాను, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ హర్ష వైపు తిరుగుతుంది. ఆ షీల్డ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. తను ఆ చైర్మన్కి ఇచ్చిన లెటర్ కూడా ఆ షీల్డ్ కింద ఉంటుంది. హర్ష, ఏంటిది, ఆ చైర్మన్ నీకు తెలుసా? అతనికి నీకు ఏంటి సంబంధం అంటుంది అక్షర. చాలా దగ్గర సంబంధం ఉంది అంటాడు హర్ష. అవునా, ఎలా తెలుసు? నువ్వు అతన్ని చూసావా? నీకేమవుతారు అంటుంది. నీకు కూడా చూపిస్తాన్రా అంటూ అద్దం ముందుకు వెళ్ళి చూడు అంటాడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు అంటుంది. తింగరదానా, సరిగ్గా చూడు అంటుంటే ఏదో ఆలోచన వచ్చిందానిలా, అంటే అది నువ్వా అంటుంది కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. అవును, ఏఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని నేనే అంటాడు హర్ష. హర్ష, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అంటుంది అక్షర. చెప్తా విను. సురేష్ రాజేష్ వాళ్ళు అన్నతమ్ములు. పెదనానికి సింపుల్గా బ్రతకడం అంటే ఇష్టం, అందుకే ఆయన ఇలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాన్నకి బిజినెస్ చేయటం అంటే ఇష్టం, నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మ పేరు రాధిక.
నేను పుట్టిన కొన్ని సంవత్సరాలకే అమ్మ చనిపోయింది. ప్రేమించిన అమ్మ చనిపోయాక నాన్న చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. నన్ను పట్టించుకునేవారే కాదు. అమ్మని మర్చిపోవటానికి బిజినెస్‌నే లోకంగా మార్చుకొని దేశ విదేశాల్లో వాటిని విస్తరించారు. కానీ ఆ ప్రాసెస్‌లో నన్ను ఒంటరిగా వదిలేశారు. ఒకసారి సురేష్ పెదనాన్న వాళ్ళు ఇంటికి వచ్చారు. నేను అలా లోన్లీగా ఉండటం చూసి నన్ను తీసుకొనొచ్చేశారు. పెదనాన్నకి ఎదురు చెప్పలేక నాన్న కూడా ఏమీ అనలేదు. పెదనాన్న వాళ్ళకి పిల్లలు లేకపోవటంతో నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించారు. నేను ఇక్కడే నాకు నచ్చినట్లుగా చదివాను. కానీ కొన్నేళ్ల తర్వాత నాన్నకి బాగాలేక నన్ను పిలిపించారు. తర్వాత ఆయన కూడా చనిపోయారు. అప్పుడప్పుడు వెళ్ళి అవన్నీ చూసుకుంటూ అక్కడ నమ్మకమైన వాళ్ళని ఏర్పాటు చేసి ఇక్కడ నుండి మేనేజ్ చేస్తూ నాకు నచ్చిన పని చేస్తూ అమ్మా నాన్నలతో ఉంటున్నాను అని చెప్తాడు. హర్ష చెప్తూ మధ్యలో చాలా బాధపడతాడు. అక్షర వెంటనే హర్షాన్ని కౌగిలించుకొని బాధపడకు, దేవుడు నీకు ఇద్దరిద్దరు అమ్మా నాన్నల్ని ఇచ్చారు, బాధపడకు అంటుంది. అదేం లేదు, అదంతా అయిపోయిందిలే అంటూ కళ్ళు తుడుచుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది, అందుకేనా ఆ రోజు ఆఫీస్లో వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేశారు అంటుంది. ఆ మాటకి హర్ష నవ్వుతాడు. అయినా నువ్వు ఇదంతా కూడా ఎప్పుడు నాతో చెప్పనే లేదు, ఎందుకు అంటుంది మళ్ళీ. ఓ అదా, నేనెప్పుడు దాన్ని నా లైఫ్గా మార్చుకోవాలని అనుకోలేదు. నేను ఎలా జీవిస్తున్నానో అది మాత్రమే నీకు తెలియజేశాను అంతే. మనం వద్దనుకున్నా కూడా కొన్ని పనులను వదిలేయలేం. దానివల్ల వాటి మీద ఆధారపడిన ఎన్నో జీవితాలు మధ్యలో చిన్నాభిన్నం అయిపోతాయి. అందుకే నాన్నగారి తర్వాత వాటిని చూసుకుంటున్నాను. ఇంతలో కన్నా టీ పకోడీ చేశాను, రండి తిందురు గాని అంటూ గీతగారు పిలుస్తారు. హా వస్తున్నా అత్తమ్మా అంటూ పద అని ఇద్దరు మొహాలు కడుక్కొని కిందికి వెళ్తారు. అందరూ సంతోషంగా సాయంత్రం నుండి రాత్రి వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రికి గీతగారు అక్షరాన్ని పిలిచి, తల్లి ఇదిగో ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకో అంటుంది. సీ గ్రీన్ కలర్ శారీ మీద వైట్ కలర్ పువ్వులుంటాయి. అక్షర ఆ చీర కట్టుకొని వస్తుంది. గీతగారి నీట్గా జడవేసి 5 వరుసల సన్నజాజి మాలలు పెట్టి గ్లాసులో బాదం వేసిన పాలు అక్షర చేతికిచ్చి, తల్లి ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది వదిలేసి సుఖంగా ఉండండి. ఇంకా మీ మధ్య ఎలాంటి అపార్థాలు అనుమానాలు లేకుండా హ్యాపీగా ఉండండి అంటుంది ఆవిడ. అంతలో అక్షర, అత్తమ్మ మీకు ఇదంతా అంటుంది. మీ నానితో మాట్లాడానులే, అవన్నీ వదిలే, అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళు అంటుంది. సంవత్సరం తిరిగేలోపు 12 బిడ్డనివ్వాలి అంటూ నుదిటిపై ముద్దు పెట్టుకుని పంపిస్తుంది. చేతిలో పాల గ్లాస్తో వచ్చిన అక్షరాన్ని చూసిన హర్ష అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మేడం ఈరోజు ఇంతలా రెడీ అయ్యారు అంటాడు బెడ్ మీద స్టైల్గా పడుకొని. అన్నీ తెలిసి హర్ష అలా అడగటంతో, అదా మన కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు నేను చెప్పింది వినాలి, సో నువ్వు నాకు సంవత్సరంలోపు బిడ్డనివ్వాలి, లేదంటే అని కాంట్రాక్ట్ చూపిస్తుంది. అంతే, హర్షకి తిక్కరేగి ఆ కాంట్రాక్ట్ తీసుకొని చింపి పారేసి ఆమెను లాగి ముద్దు పెట్టుకుంటాడు. కాసేపటికి హర్ష వదిలి నీకు ఇష్టమేనా అంటాడు. ఆ మాటకు అక్షర దూరం జరిగి బాల్కనీలోకి వెళ్ళి హర్షకి ఎంతో ఇష్టమైన తన గొంతుతో పాట రూపంలో తన ఇష్టాన్ని తెలిపేలా పాడుతుంది. అలా చాలా సంవత్సరాలకి అక్షర పాట విన్న హర్ష తన మనసులో అతడి స్థానాన్ని తలుచుకొని ఎంతో సంతోషపడిపోతాడు. అలా అన్ని అపార్థాలు అనుమానాలు తొలగి హర్ష అక్షరాలు ప్రేమగా ఒకటవుతారు. వాళ్ళు పడుకునే ముందు హర్ష అడుగుతాడు, నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు పాడలేదు అని. దానికి అక్షర, నా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితంలో వాళ్ళే లేకపోవటంతో నా ఇష్టాలన్నీ వదిలేశాను. వాళ్ళు ఇచ్చిన ప్రాణం మొన్న వాళ్ళ కోసం పోయింది. ఇది నువ్విచ్చిన ప్రాణం, ఇకపై నా జీవితం నీది. అందుకే నీకెంతో ఇష్టమైన నా పాటని నీకు బహుమతిగా ఇద్దాము అనుకుంటున్నాను అంటుంది అతడి కళ్ళల్లోకి చూసి. ఆ పాటతో మొదలైన వీరి ప్రేమ ఇప్పుడు అదే పాటతో జీవితం మొదలైంది. అలా వాళ్ళకి 12 బిడ్డ పుడతాడు. ఆర్యవర్ధన్ అని పేరు పెడతారు. వాడి నామకరణానికి నాని ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తిని వాడికి రాసి గిఫ్ట్గా ఇస్తుంది.
నాని ఏంటిదంతా అంటుంది అక్షర. ఇది నాది, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను. నీది నీకు నచ్చినట్లు చేసావు కదా, నన్ను మధ్యలో రానివ్వలేదు. సో నువ్వు కూడా మధ్యలో కలుగు చేసుకోకు అంటుంది నాని. అలా వాళ్ళంతా తమ మిగతా లైఫ్ని ఆనందంగా గడుపుతారు. ఇంతటితో ఈ కథ ఇలా సంతోషంగా పూర్తయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.